ఎట్టకేలకు ఏబిఎన్ ఎఫెక్ట్తో విశాఖ వైసీపీ కార్యాలయంలో విజయసాయిరెడ్డి ఫ్లెక్సీని తొలగించారు. విజయసాయి రాజీనామాతో ఆయన స్థానంలో ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా కురసాల కన్నబాబును పార్టీ హైకమాండ్ నియమించింది. ఈ క్రమంలో తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చిన రోజు కూడా సాయిరెడ్డి ఫ్లెక్సీలను తీయకుండా అలాగే ఉంచేశారు. దీంతో ఏబిఎన్ కథనం ప్రసారం చేసింది. విజయసాయిరెడ్డి వైసీపీని వీడినా ఆయన అభిమానులు ఇంకా వైసీపీలో చాలా మంది ఉన్నారు. విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడు ఎన్నో అవినీతి ఆరోపణలు, భూదందాలు, సెటిల్మెంట్స్ చేశారని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపించారు. అంతేకాదు వైసీపీ హయాంలో ఆయన ఉత్తరాంధ్ర సీఎంగా వ్యవహరించేవారన్న విమర్శలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఫ్యాన్ గూటి నుంచి బయటకు రావడంతో విశాఖలో ఉత్తరాంధ్ర పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబును పార్టీ హైకమాండ్ నియమించింది. దీంతో కోఆర్డినేటర్ గా తొలిసారిగా విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో కురసాల కన్నబాబు ఫోటోతో పాటు విజయసాయిరెడ్డి ఫ్లెక్సీ కూడా దర్శనమిచ్చింది. ఇదే అంశంపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం ప్రసారం చేయడంతో తప్పు తెలుసుకున్న వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి ఫ్లెక్సీలను తొలగించారు. ఏబిఎన్ ఎఫెక్ట్ తో విజయసాయిరెడ్డి ఫ్లెక్సీ తొలగించినా ఆయన అభిమానులు మాత్రం ఫ్యాన్ పార్టీలో పెద్ద ఎత్తున ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. ఫ్లెక్సీనైతే తొలగించగలిగారు కానీ తమ గుండెల్లో ఉన్న విజయసాయిరెడ్డిని ఎవరూ తొలగించలేరు కదా అని కార్యకర్తలు వ్యాఖ్యానించుకుంటున్నారట.